టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఇవాళ తిరుమలలో జరగనుంది. చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో సభ్యులు, ఉన్నతాధికారులు అన్నమయ్య భవనంలో జరిగే ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దాదాపు 87 అంశాలతో తయారు చేసిన అజెండా అంశాలపై చర్చ జరగనుంది. ప్రధానంగా 2026-27 వార్షిక బడ్జెట్లో దాదాపు 5,400 కోట్లతో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే హుండీలో నగదు రహిత కానుకల సమర్పణ కోసం శ్రీవారి ముడుపు పత్రం విధానంపై చర్చ జరిపి తీర్మానం చేయనున్నారు. గతంలో బోర్డు తీసుకున్న నిర్ణయాలు, వాటి పురోగతిపై కూడా సభ్యులు చర్చిస్తారు. టీటీడీ బోర్డు మీటింగ్ పై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. రైట్ సెల్వం. చూసుకుంటే తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఈరోజు అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకుంటుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇప్పటికే 2 సార్లు కూడా ఈ పాలక మండలి సమావేశం వాయిదా పడినట్లు కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అవడంతో అనంతరం కూడా నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర రావడంతో కూడా ఆయన పూర్తిగా కూడా స్టడీ చేసిన అనంతరం కూడా ఈ పాలక మండలి నిర్ణయించాలన్న నేపథ్యంలో ఈ రోజు కూడా ఈ పాలక మండలి సమావేశం జరగనుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షన తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరగనున్న ఈ సమావేశంలో శ్రీవారి భక్తుల కోసం, ఆలయ అభివృద్ధి కోసం సుమారు 90కి పైగా కీలక అంశాలతో కూడిన ఎజెండాను చర్చించినట్లు మనకు తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా టీటీడీ వార్షిక బడ్జెట్ కు సంబంధించి సుమారు 5,400 కోట్ల ప్రతిపాదనలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. అదేవిధంగా చూసుకుంటే భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతికతో కూడిన నూతన అదనపు అన్నదాన భవనాన్ని నిర్మించాలని బోర్డు నిర్ణయించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ ప్రతిష్టాత్మక భవన నిర్మాణానికి ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ కూడా ముందుకొచ్చినట్లు కూడా సమాచారం. మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల ప్రమాణాలను మెరుగుపరచడానికి సుమారు 116 కోట్లు వెచ్చించాలని అధికారులు ఎజెండాలో పొందుపరిచినట్లు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. భద్రతా విషయంలో కూడా రాజీ పడకుండా ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కూడా అదనపు భద్రతా సిబ్బందిని నియమించే అంశంపై కూడా బోర్డు చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అలాగే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భక్తుల లగేజీని తనిఖీ చేసేందుకు అత్యాధునిక ఎక్స్రే బ్యాగేజీ పరికరాలను కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇక ఆధ్యాత్మిక సేవల పరంగా చూస్తే ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు కూడా బోర్డు సిద్ధమవుతుంది. ఇక తిరుపతిలోని ఒకలామాత ఆలయంలో చిన్నారుల కోసం అక్షరాభ్యాసం నిర్వహించడం కోసం కూడా గోవింద అక్షరమాల అనే నూతన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకొక పక్క చూసుకుంటే కూడా సుమారు అంటే ఇది ఇంకొక పక్క ఈ శ్రీశైలం పాదయాత్ర చేసే భక్తుల కోసం నల్లమల్ల అటవీ ప్రాంతంలో వసతి భవన నిర్మాణాన్ని చేపట్టాలని, వీటితో పాటు 51 మంది అర్చకుల పదోన్నతులతో పాటు ఆధునిక సాంకేతికతో శ్రీవారి ముడుపుల సమర్పణ వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.